హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇతనికి వచ్చేసి ఏజ్ అండి, ఏజ్ డజంట్ మ్యాటర్ అనేది ఈ వీడియో మీరు చూస్తే అర్థమవుతుందని. సో ఏ ఏజ్లో అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చు అండి. నేను 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అనేది చూశాను, కానీ నేను అడగడం కూడా జరిగింది. ఏ ఏజ్లో అయినా సరే నేను బాగుండాలి కదా అని జవాబు ఒక్కటే నాకు ఇచ్చారండి. సో ఏజ్ డజంట్ మ్యాటర్ కాబట్టి ఏ ఏజ్లో అయినా సరే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చు. సో ఇతని కేసులో మనం గమనించుకుంటే హెయిర్ లైన్ అనేది డ్యామేజ్ అంటే హెయిర్ లైన్ కొద్దిగా వెనక్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్స్ వచ్చేసి మెచ్యూర్డ్ హెయిర్ లైన్ ఇచ్చారు. ఇతనికి క్రోన్ ఏరియాలో కూడా హెవీగా బాల్నెస్ రావడం అనేది జరిగిందండి. సో మనం మొత్తం గమనించుకుంటే ఆఫ్టర్ సర్జరీ పిక్స్ చూస్తే సో ఇతనికి వచ్చేసి 3800 గ్రాఫ్ట్స్ అనేది ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ టెక్నిక్. ఇతనికి రిజల్ట్ గమనిస్తే మీరు లాస్ట్ చూస్తే ఇతని రిజల్ట్ చాలా అంటే చాలా న్యాచురల్గా రావడం జరిగిందండి. ఆఫ్టర్ 2 months మనం గమనిస్తే ఎటువంటి రిజల్ట్ కానీ ఎగ్జిస్టింగ్ హెయిర్లో కానీ ఎటువంటి రిజల్ట్ కానీ మార్పు అనేది లేకుండా చాలా ఫెయిల్ అయింది అనే రీతిలో మనకు కనిపిస్తుంది. అంటే ఏం లేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ అనేది రాదు అనేటట్టుగా ఉంది. కానీ తర్వాత అంటే ఇంకొక 4 months కానీ మనం ఆగితే కంపల్సరీగా 6 monthsలో మంచి రిజల్ట్ అనేది మనం చూడడం జరిగింది. 2 monthsకి అయితే ఏం రిజల్ట్ రాలేదు కదండి. సో మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. 4th month నుంచి అయితే మెల్లమెల్లంగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ గ్రోత్ వచ్చిన తర్వాత మెల్లమెల్లంగా మెడిసిన్స్ అని ఏమేమి వాడాలి ఏమేమి వాడకూడదు అనేది మనం కంపల్సరీగా 3 నెలలకు ఒకసారి అయినా సరే డాక్టర్ని మీట్ అవ్వాలి. ఇతనికి వచ్చిన రిజల్ట్ గమనిస్తే చాలా అంటే షాకింగ్గా ఉందండి. ఫస్ట్ 2 months ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు. తర్వాత 6 monthsకి మెల్లంగా గ్రోత్ అనేది రావడం జరిగింది. కొద్దిగా డెన్సిటీ అనేది రావడం జరిగింది. 8th monthలో చూసుకుంటే చాలా అంటే చాలా డెన్స్గా రావడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ మీరు గమనిస్తే చాలా అంటే చాలా న్యాచురల్గా నీట్గా డెన్స్గా అంటే ప్రతి ఒక్క హెయిర్ అనేది గ్రోత్ అనేది రావడం జరిగింది. కేవలం బిగ్ ఎఫ్యూ టెక్నిక్ వల్లే అండి. బిగ్ ఎఫ్యూ టెక్నిక్లో వచ్చేసి 99% గ్రాఫ్ట్స్ అనేది కంపల్సరీగా సర్వైవ్ అనేది అవుతాయండి. సో మీకు కూడా ఇట్లానే మంచి రిజల్ట్ రావాలంటే కంపల్సరీగా మంచి క్లినిక్ని చూస్ చేసుకోండి, మంచి డాక్టర్ని చూస్ చేసుకోండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది.